అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ మధ్యకాలంలో కొరియన్ ఫుడ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందుకే ఈ రోజు నేను చాలా ఈజీగా ఇంట్లో చేసుకోగలిగే ఒక కొరియన్ వెరైటీని చూపించబోతున్నాను. దీని పేరు కొరియన్ ప్యాన్కేక్స్. ఇందులో బోల్డ్ అన్ని కూరగాయలు ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో అరకప్పంత మైదా పిండి వేస్తున్నాను. ఇందులో పావు కప్పంత బియ్యపిండి, 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, పావు టీ స్పూన్ అంత బేకింగ్ పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ చాలా రకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. ఇవి మాత్రమే కాకుండా మీకు కావాలంటే వేరే వెజిటబుల్స్ ఏమైనా కూడా వాడుకోవచ్చు. సో ఒక పెద్ద బౌల్లో ముందుగా నేను అరకప్పంత తురిమిన క్యాబేజ్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో అరకప్పంత పర్పుల్ క్యాబేజ్, స్లైసెస్గా కట్ చేసిన 5 పుట్టగొడుగులు, బాగా సన్నగా కట్ చేసిన అరకప్పంత పాలకూర వేస్తున్నాను. ఇక్కడ నేను ఎల్లో అలాగే రెడ్ 2 రకాల క్యాప్సికమ్ వేస్తున్నాను. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లికాడలు, చిన్నగా తరిగిన ఉల్లికాడ గడ్డలు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ నేను తురిమిన ఒక మీడియం సైజ్ క్యారెట్ వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అని చెప్పచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొన్ని నువ్వులు, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి ఇవన్నీ బాగా కలపాలి. ఈ సీజనింగ్ మొత్తం కూరగాయలకి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఇలా మీరు ఫ్రెష్ వెజిటబుల్స్తో ఈ రెసిపీ చేస్తే భలే రుచిగా ఉంటుంది. కూరలు ఎక్కువగా తినని పిల్లలు కూడా ఇలాంటి వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. నెక్స్ట్ నేను ఇందులో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమం వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఒకవేళ మీకు మైదా పిండి యూజ్ చేయాలి అనిపించకపోతే మీరు గోధుమ పిండి లేదంటే శనగపిండి కూడా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని రెడీ చేయాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ పిండి మొత్తం వెజిటబుల్స్ని కోట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇదంతా కలిపిన తర్వాత ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఈ పిండి మిశ్రమాన్ని తీసుకుని ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇవి చిన్నవి కాబట్టి నేను ఒకేసారి 2 ప్యాన్కేక్స్ చేస్తున్నాను. ఇలా కాకుండా మీకు కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి కాల్చాలి. ఇలా కొంచెం జెంటిల్గా వీటిని లోపలికి ప్రెస్ చేస్తే బాగుంటుంది. ఈ ప్యాన్కేక్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చాలి. ఇలా ఇవి 2 వైపులా బాగా కాలిన తర్వాత ప్యాన్లో నుంచి బయటికి తీసేయచ్చు. అంతే, కొరియన్ ప్యాన్కేక్స్ తయారైపోయాయి. వీటిని మీరు వేడివేడిగా ఉన్నపలంగా తినచ్చు, లేదంటే ఇలా కొద్దిగా సాలెడ్తో సోయా సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీటితో పాటు నేను డిస్క్రిప్షన్లో వేరే ప్యాన్కేక్స్ రెసిపీ లింక్స్ కూడా ఇస్తున్నాను, అవి కూడా మీరు చూడొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.